హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నార్మల్గా బెండకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చేస్తారు కదా, అలా కంటే కాయలుగానే ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా ఇష్టంగా తినేస్తారండి. ఫస్ట్ బెండకాయలని ఇలా మిడిల్లోకి ఒక కట్ చేసుకుందాం. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు అండ్ ఒక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం దోరగా వేయించుకోండి. అంటే లైక్ ఆ అరోమా స్మెల్ అనేది మనకు వస్తుందండి మంచిగా. అలా అరోమా అనేది ఎన్హాన్స్ అయ్యేంత వరకు అలా ఫ్రై చేసుకోండి. అలా సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టారంటే అవి మాడిపోతాయి దినుసులు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకోండి. పప్పులు అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని హాఫ్ చెక్క కొబ్బరి, ఒకటి పెద్ద సైజ్ది తెల్లగడ్డ, కారం, సాల్ట్ వేసి మిక్సీ చేసుకొని పౌడర్లా చేసి తీసుకోండి. ఆ పౌడర్ని మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, మిడిల్లో కట్టించుకున్నాం కదా బెండకాయలు, వాటిల్లోకి ఫిల్ చేసేయండి స్టఫింగ్ కింద. అలాంటి ఆ స్టఫింగ్ బయటికి రాకుండా కొంచెం ప్రెస్ చేశారంటే లోపలికి మంచిగా స్టఫ్ అవుతుంది. అలా బెండకాయలు అన్నిటికీ కూడా స్టఫ్ చేసేయండి ఆ పౌడర్ని. ఆ పౌడర్ స్టఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం పౌడర్ మిగులుతుందండి. పౌడర్ అలాగే పెట్టండి, మనం లాస్ట్లో యూస్ చేసుకుందాం. అదే చూపిస్తున్నాను, ఇలా బెండకాయలన్నీ స్టఫ్ చేసేయండి అనేసి చూపిస్తున్నాను. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ మరీ హీట్ అవ్వకముందే బెండకాయలు, మనము స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయలని పేర్చుకోవాలండి. మళ్ళీ ఆయిల్ హీట్ అయిపోయిందంటే ఆ ఆయిల్ అంతా హ్యాండ్ పైన పడుతూ ఉంటుంది. సో అందుకని ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకముందే బెండకాయలను పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి అలా మగ్గనివ్వండి. అలా 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి మగ్గిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకోండి ఆ బెండకాయలని. 1 సైడ్ కొంచెం మగ్గిపోయి ఉంటాయి, తర్వాత టర్న్ చేసుకోండి బెండకాయలన్నీ మెల్లగా అండి, లేదంటే విరిగిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. బెండకాయ కదా, త్వరగా మగ్గిపోతుంది. అలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ఒకటి కట్ చేసుకొని, సన్నగా ఆనియన్ ఒకటి కట్ చేసుకొని వేసుకోండి. ఈ టైంలో బెండకాయలు పూర్తిగా ఫ్రై అయ్యేలోపు ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయండి. ఇందాక మిగిలింది కదా కొబ్బరి కారం పొడి మిగిలింది కదా, ఆ మిగిలిన కొబ్బరి కారం ఈ టైంలో వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసేయండి. టేస్టీ బెండకాయ స్టఫింగ్ ఫ్రై రెడీ అవుతుందండి. ఒక్క బెండకాయ కూడా అసలు విరగకుండా వచ్చిందండి. అసలు చిన్నపిల్లలు కానీ, చిన్నపిల్లలనే కాదు కొంతమంది పెద్దవాళ్ళు కూడా బెండకాయ ఫ్రై అంటే అంతగా ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. బెండకాయ ఫ్రై చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు ఎవరికైనా నా వంట నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.